రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ మణిపూర్లో పర్యటించారు. అల్లర్లో శరణార్థులుగా మారిన వారితో పీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఇంఫాల్లో 8,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోదీ. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటించారు. తొలుత మిజోరాంకు అత్యంత కీలకమైన బైరాబీ సైరంగ్ రైల్వే లైన్ను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. ప్రస్తుతం భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. 2014కు ముందు ప్రజలు వాడే నిత్యావసర వస్తువులపై 27% పన్ను విధించేవారని, నేడు వీటిపై కేవలం 5% జీఎస్టీని విధిస్తున్నామన్నారు. జీఎస్టీ సవరణలతో క్యాన్సర్ వంటి తీవ్రమైన మందుల ధరలు తగ్గుతాయన్నారు. రీసెంట్లీ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ have been announced. This means lower taxes on many products, making life easier for families. Before 2014, even daily essential like toothpaste, soap and oil were taxed at 27%. Today, only 5% GST is applicable. ఇంఫాల్ చేరుకున్న ప్రధాని తొలుత స్కెడ్యూల్ ప్రకారం హెలికాప్టర్లో చురచాంద్పూర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో వెంటనే రోడ్డు మార్గంలో 60 కిలోమీటర్లు ప్రయాణించి చురచాంద్పూర్ కు చేరుకున్నారు. శరణార్థి శిబిరాల్లో ఉన్న చిన్నారులను పలకరించగా ఓ చిన్నారి మోదీకి చిత్రపటాన్ని కానుకగా ఇచ్చారు. మణిపూర్ ప్రకృతి ప్రసాదించిన కానుక అన్నారు ప్రధాని మోదీ. సాహసవంతులు పుట్టిన నేలని, పేరులో ఉన్న మణికి అర్థం ఈశాన్య రత్నమని, మణిపూర్ను మళ్లీ అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామన్నారు. శాంతి చర్చలు మొదలయ్యాయని, కేంద్రం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. इस क्षेत्र की संस्कृति और परंपराएं, यहाँ की विविधता और वाइब्रेंसी भारत का बहुत बड़ा सामर्थ्य है और मणिपुर के तो नाम में ही मणि है. ये वो मणि है जो आने वाले समय में पूरे नॉर्थ ईस्ट की चमक को बढ़ाने वाली है. చురచాంద్పూర్ నుంచి మళ్లీ రోడ్డు మార్గాన ఇంఫాల్ చేరుకున్న ప్రధానికి స్థానికులు స్వాగతం పలికారు. కాంగ్రాలో స్థానికులతో కాసేపు ముచ్చటించారు. చిన్నారులు, మహిళలు చెప్పిన సమస్యలను సాదరంగా విన్న ప్రధాని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం 8,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభించారు. మణిపూర్ను దేశంతో అనుసంధానం చేసే ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు ప్రధాని. రైలు, రోడ్డు మార్గాలతో పాటు క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు. రాబోయే కాలంలో మణిపూర్ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. और मणिपुर इन्फोटेक डेवलपमेंट प्रोजेक्ट जिसकी लागत 500 करोड़ रुपए से ज्यादा है. ये परियोजनाएं इंफाल में सड़क इंफ्रास्ट्रक्चर को मजबूत करेगी और मणिपुर के उज्जवल भविष्य को नई ऊर्जा से भर देगी. मैं मणिपुर के लोगों को सभी इस विकास योजनाओं के लिए बहुत बहुत बधाई देता हूं. ప్రధాని మోదీ మణిపూర్ పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. మణిపూర్లో ఘర్షణలు జరిగిన 2 ఏళ్ల తర్వాత ప్రధాని అక్కడ పర్యటనకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. భారత్లోని ప్రధానమంత్రుల సంప్రదాయం ఇది కాదంటూ విమర్శించారు. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు వెంటనే అక్కడకు వెళ్తారని గుర్తు చేసుకున్నారు. కానీ మోదీ మాత్రం తాపీగా 2 ఏళ్ల తర్వాత వెళ్తున్నారంటూ ఎద్దేవా చేశారు. I'm glad that he has decided after 2 years that it's worth him visiting. He should have visited much long before, and it's very unfortunate that he has allowed what is happening there to happen for so long, and so many people to get killed and so many people to go through so much strife before he has decided to visit. That's not been the tradition of prime ministers in India right through, no matter which party they were. Wherever there was pain, wherever there was suffering, they would go. And that has been the tradition since independence. So he's fulfilling it after 2 years. I think he should have thought of it before. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అస్సాం చేరుకున్నారు.